నుండి స్టార్ట్ చేద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. ఇది నిజమా? అది నిజమా? బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణను 14 చదివాము, 17 చదువుదాం. తీసిన వాళ్ళు చదువుదాం. 17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. తర్వాత, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. చాలు. ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. ఒక ఆజ్ఞ ఏంటి అని అంటే, ఆయనకు లాగా ఒక ప్రతిమను, ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. అది ఎలాంటి విగ్రహం? ఇప్పుడైతే మామూలుగా విగ్రహాలు ఎలా చేస్తే రాతితో చేస్తారు, లేకపోతే ఏదైనా మెటల్ ఉపయోగించి చేస్తారు. అప్పుడు రాజు ఏం చేశాడు అని అంటే, బంగారంతో చేయించాడు. ఆ విగ్రహం మొత్తాన్ని చేయించి ఆ విగ్రహాన్ని చక్కగా స్థానంలో పెట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ విగ్రహాన్నే మొక్కాలి, ఏ దేవుణ్ణి మొక్కకూడదు అని చెప్పి ఒక రూల్ పెట్టేశారు. ఒకవేళ ఆ విగ్రహాన్ని మొక్కకుండా దేన్నైనా, ఇంకే దేవుడినైనా మొక్కితే తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడు. అయితే దానియేలు గారు వారి ఫ్రెండ్స్ అయినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా యెహోవా దేవుడిని పూజిస్తా ఉన్నారు. అప్పుడు చుట్టూ ఉండేటువంటి భటులు కానీ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి రాజుకు చెప్పారు, అయ్యా మీరు చెప్పిన మాట ఎవరు వింటలేదు, వీళ్ళు రాజాజ్ఞను ధిక్కరించారయ్యా అని చెప్తే, అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఆ అగ్నిగుండంలో పడేస్తాడు. ముగ్గురు పడేస్తే ఎంతమంది కనిపిస్తున్నారు అగ్నిగుండంలో అంటే? 4 కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారితో కలిసి ఉన్నాడు. ఇక తర్వాత ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. తర్వాత బయటికి తీసుకొచ్చారు. వారి వెంట్రుక కాలేదు, వారి బట్టలు కాలేదు, కాలిన వాసన కూడా వాడి దగ్గర నుండి రావట్లేదు. అయితే ఈ అంశం ఏంటి మనం చెప్పుకోబోయేది అని అంటే, దేవుడు మనలను రక్షిస్తాడు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను హాస్పిటల్స్తో చెప్తా. ఒకటి ఎక్స్రే తెలుసా? ఎక్స్రే తీర్చుకుంటూ ఉంటాం. ఒకవేళ కాలు ఇరిగిన పళ్ళకు కూడా ఎక్స్రే తీస్తారు. అయితే ఈ ఎక్స్రే రూమ్లో ఆడవాళ్ళు ఉండకూడదు. ఎందుకు అని అంటే, ఆడవాళ్ళు ఉంటే తర్వాత ప్రెగ్నెన్సీ రాదనమాట. అందుకని ఆడవాళ్ళు ఉండరు. అబ్బాయిలకు కూడా ప్రాబ్లమే. అయితే ఎక్స్రే రూమ్లో ఉండాలంటే దానికంటూ ఒక డ్రెస్ ఉంటుంది, గ్రీన్ కలర్ డ్రెస్. చూసారా? పై నుండి ఇక్కడ నుండి ఇక్కడ దాకా మోకాల దాకా వేసుకొని ఉంటారు ఎక్స్రే రూమ్లో. ఎవరన్నా ఎక్స్రే తీర్చుకొని ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు ఆ డ్రెస్ వేసుకుంటారు అని అంటే, ఆ ఎక్స్రే తీసేటప్పుడు యూవీ రేస్ వస్తాయి బయటికి. ఆ రేస్ మనిషికి తాగకుండా ఆ డ్రెస్ ప్రొటెక్ట్ చేసింది, రక్షించింది. అయితే ఆ ఎక్స్రే రూమ్లో ఎక్స్రే తీసేవాడు, ఎక్స్రే తీయించుకునేవాడు తప్పితే ఇంకెవరు ఉండరు, ఉండకూడదు, ఉండనివ్వరు. మీరు గమనించారో లేదో? మీరు ఎక్స్రే రూమ్లో ఎవరిని ఉండనీరు. తీర్చుకునేవాడు తీసేవాడే ఉంటారు. ఎందుకు అని అంటే, ఒక్కసారి పడినా జీవితకాలం రోగాలు వస్తూ ఉంటాయి. చాలా ప్రమాదకరం ఆ రేసు. అయితే ఇంకొకరు ఉండొచ్చు, ఇంకొక నర్సు ఉండొచ్చు, ఇంకొక హెల్పర్ ఉండొచ్చు. అంటే ముగ్గురు ఉండొచ్చు. ఏ విధంగా ఉండొచ్చు? ఎక్స్రే తీసేవన్న సేమ్ అలా పడుకోబెట్టి ఎక్స్రే జరుగుతా ఉందనుకో, ఎక్స్రే తీసేయని ఇక్కడ డ్రెస్ వేసుకొని నించుంటాడు. ఇంకొక వ్యక్తి
తన వెనకాల నుంచోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఉన్నాను, ఎక్స్రే ప్రొటెక్షన్కి డ్రెస్ వేసుకొని ఉన్నాను, నా వెనక ఇంకొకటి నుంచోవచ్చు. ఎందుకు? ఎక్స్రే నా ముందు నుండి వెళ్ళిద్ది కదా. ఎక్స్రే అంటే లైటే. ఇప్పుడు లైట్ ఎట్లా వెళ్తుంది, మనం నా ముందు నుంచి వెళ్ళిద్ది, నా వెనక నుంచి వెళ్ళదు. నేనున్నాను అడ్డుగా నా వెనక వ్యక్తికి. ఆ విధంగా ఎక్స్రే రూమ్ లో ఒక మనిషిని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఆ వస్త్రం ఎలా కాపాడుతుందో, జ్వరం వచ్చినప్పుడు మనకి బిళ్ళలు వేసుకుంటే మనకి బిళ్ళలు ఎలా కాపాడతాయో, మనం ఏదన్నా ఎక్కడైనా ప్రయాణాలు వెళ్తా ఉన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్కి జస్ట్ త్రుటిప్రాయంలో తప్పిపోతూ ఉంటాం. ఏంటి, హెల్మెట్ వేసుకుంటే బ్రతికిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బుల్లెట్ ప్రూఫ్స్ వేసుకొని ఎవరైనా అటాక్ చేస్తే బతికిపోయిన వాళ్ళు ఉన్నారు. కార్స్కి బుల్లెట్ ప్రూఫ్స్. ఇట్లా ఏదో ఒకటి మనిషికి రక్షణగా ఏర్పరచుకున్నాడు మనిషి. సో దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను మీకు రక్షణగా ఉంటాను. ఎక్కడెక్కడ రక్షణ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ముందున్నాడు రక్షణగా, ఇంకొకటి ఏమో ఎగ్జాంపుల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏమో ఎక్కువగా ఉపయోగిస్తాం, తల మీదకి హెల్మెట్ వాడతాం. ఇంకా ఏమున్నాయి, ఇప్పుడు మనం ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా, చలికి వనకుండా ఉండాలంటే ఎక్కడ ఉంటాం? ప్రతిరోజు ఎక్కువ శాతం ఇంట్లో ఉంటాం. ఇల్లు మనకు రక్షణగా ఉంటుంది. మన ఎండ వేడికి మన చర్మం కాలిపోకుండా, మన అనారోగ్యం పాడైపోకుండా ఉండటానికి ఈ బట్టలు మనల్ని కాపాడతాయి. ఏ అనారోగ్యాలు వచ్చినా మందులు మనల్ని అంటే ఏదో ఒకటి మనుషుల్ని కాపాడుతుంది. సో అలాగే దేవుడు కూడా కాపాడుతాడు. దేవుడు ఏ ఏ విధాలుగా కాపాడుతాడు. ఇప్పుడు చదివినట్టుగా ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే దేవుడే దిగి వచ్చి వారితో కలిసి అక్కడ ఉన్నాడు. ఇంకా ఏ విధాలుగా దేవుడు కాపాడుతాడో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30-31 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30-31 వచనాలు. నీకు ముందర నడుచుచున్న నీ దేవుడైన యెహోవా నీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్టు నీ పక్షముగా చాలు యుద్ధము చేయి. ఇక్కడ ఇజ్రాయేలీయుల్ని కానాను అనే దేశానికి దేవుడు ఎలా నడిపిస్తున్నాడో తెలుసా? దేవుడు ముందు నడుస్తున్నాడు, వెనక ప్రజలు నడుస్తున్నారు. దేవుడు వారిని కంచెలాగా కాపాడుతూ ధైర్యంగా తీసుకెళ్తున్నాడు. మనం కూడా అంతే కదా. ఇప్పుడు పెద్దవాళ్ళతో బజార్ వెళ్తే ఫస్ట్ పెద్దవాళ్ళు వెళ్తారు, వెనకాల పిల్లలు వెళ్తా ఉంటారు. సో ఆ విధంగా దేవుడు ముందుండి అండగా రక్షణగా నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ చాలా ఎండగా ఉందనుకో, వచ్చేసిద్ది ఒక మేఘం నీడలాగా ప్రజలందరికీ. ఏది? ఆ ప్రజలు లక్షల మంది, మళ్ళీ ఆ లక్షల మంది మీదకి ఆ మేఘం వచ్చింది. లేదు బాగా చీకటి వచ్చేసింది, వెలుగు మేఘం వచ్చేసేది. సో ఇలా దేవుడు వారిని రక్షించుకుంటూ తీసుకెళ్తున్నాడు. సో ఇజ్రాయేలీలకి ఎక్కడున్నాడు దేవుడు అని అంటే, ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు దేవుడు, ముందు రక్షణగా ఉన్నాడు. తర్వాత యెషయా గ్రంథము 52వ అధ్యాయము 15వ వచనం. యెషయా 52:15. అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనెదరు. పైన 12. మీరు త్వరపడి బయలుదేరను, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. చాలు. ఇజ్రాయేలీల దేవుడు ముందేమో వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు, వెనక వాళ్ళు ఏం చేస్తున్నాడు? కాపలా కాస్తా ఉన్నాడు.
సో ముందు చూసినట్టు విధంగా ఇజ్రాయేలీలనేమో దేవుడు ముందు నడిపిస్తున్నాడు, ఇక్కడ చూసినట్టు విధంగా వెనక నుండి వారిని కాపలా కాస్తా ఉన్నాడు. మనం ఎగ్జాంపుల్ గా చూస్తే ఇజ్రాయేలీని చంపడానికి ఫరో సైన్యం పరిగెత్తుకుంటా వస్తా ఉన్నప్పుడు మోషే గారు ఒక ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. 2 పాయలుగా చేసి వారిని సురక్షితంగా ఆ ఒడ్డుకు తీసుకెళ్ళాక వెంటనే మరలా సముద్రం యథావిధిగా మారిపోయింది. సో వారికి ఎప్పుడు రక్షణగా వెనకే ఉన్నాడు దేవుడు. తర్వాత కీర్తనలు 18వ అధ్యాయము, కీర్తనలు 18:16. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసాను. చాలు. ఉన్నత స్థలములలో నుండి ఆయన చేయి చాపి నన్ను జలరాశులలో కొట్టుకుపోతా ఉంటే పట్టుకున్నాడంట. ఉన్నత స్థలాలు ఎక్కడున్నాయి? ఉన్నతం అనంటే పైన నుండి ఆయన తన చేయి చాపి మన పాపము అనేటువంటి ఊబిలో కొట్టుకెళ్ళిపోతా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పై నుండి చేయి చాపి మనల్ని పట్టుకుంటున్నాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులు వెళ్ళగొట్టి నశింపజేయునని. ఇక్కడ ఇంకొక మాట మనకి తెలియజేసేది ఏంటి అని అంటే, క్రింద నుండి తన ఖడ్గము శత్రువుల మీదకి వస్తుంది. ముందేం చదువుకున్నాం? ఇజ్రాయేలీలకి ముందుగా దేవుడు కాపలాగా వెళ్తా ఉన్నాడు, వెనక కాపలా ఉన్నాడు. ఉన్నత స్థలంలో నుండి తన చేయి కిందకి చాచి కింద ఆపదలో ఉన్న వారిని రక్షిస్తున్నాడు. ఇప్పుడు కింద నుండి తన ఖడ్గమును తీసి శత్రువులను సంహరిస్తున్నాడు. ఎన్ని దిక్కులైన మొత్తం? ముందు, వెనక, పైన, క్రింద. ఇంకొకటి చూద్దాం. యోబు గ్రంథము 1:10. యోబు గ్రంథము 1:10. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిటివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యోబు గారు చాలా ఆ దేశంలో ఆ కాలంలో గొప్ప ధనవంతుడు. మేకలు కానీ, ఎడ్లు కానీ, జీవులు కానీ, పనివాళ్ళు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో ధనికంగా ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడు గర్వించల. అంత ధనం ఉన్నా సరే ఎక్కడ ఆయన పాపం చేయలేదు, తన బిడ్డలను పాపంలో పెంచలేదు. తన బిడ్డలు కూడా కరెక్ట్ గా బ్రతికారు, కరెక్ట్ గా పెరిగారు. సో అప్పుడు సాతాను వెళ్ళి దేవుడికి చెప్తా ఉంది, నువ్వు కంచేస్తావు కదా, వాళ్ళ చుట్టూరు ఎవరు రాకుండా, ఏ దుష్టశక్తి రాకుండా ఆ కంచె తీసేయి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ నిజస్వరూపం అని చెప్పి అంటా ఉంటే దేవుడు తీస్తాడు. అయినా సరే యోబు గారు పాపం మాత్రం చేయరు. దేవుడు అంత ఆస్తిని తీసేసుకున్నా సరే దేవుణ్ణి మాత్రం ఆయన తిట్టడు. ఎందుకు అని అంటే దేవుడే ఇచ్చాడు,
మరలా తిరిగి దేవుడే తీసేసుకున్నాడు. కావాలంటే ఇస్తాడు, లేదనుకుంటే తీసేసుకుంటాడు అని చెప్పి ప్రశాంతంగా కూర్చుండేవాడు యోబు గారు. అయితే మనం అనుకుంటా ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్ లో, ఏదైనా బాధ వచ్చింది, ఏదైనా వేదన వచ్చింది, ఏదైనా అప్పులు వచ్చాయి, ఏదైనా కష్టం వచ్చిన వెంటనే ఎక్కడున్నాడమ్మా ఈ దేవుడు, మేము ఇన్ని కష్టాలు పడతా ఉంటే మా దేవుడు చూస్తున్నాడా, చూసి కూడా సైలెంట్ గా ఉంటున్నాడా, ఎక్కడున్నాడు దేవుడు అని అనేవారికి బైబిల్ చెప్పే సమాధానం ఏంటి అని అంటే, ముందున్నాడు, వెనకున్నాడు, పైన ఉన్నాడు, క్రింద ఉన్నాడు, మనకి చుట్టూరా ఏవేశాడు, మనందరికీ కంచేసేసాడు. ఎక్కడున్నాడు దేవుడు అంటే ఉన్నాడు. కరెక్ట్ సమయానికి దేవుడు మాట్లాడతాడు, కరెక్ట్ సమయానికే దేవుడు మేళ్ళను చేస్తాడు. మనం అడిగిన వెంటనే చేసాడు. ఇప్పుడు సపోజ్ మనం అడిగిన వెంటనే ఇచ్చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుడు అంటే బాగా, దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. మనం అడగంగానే ఇచ్చేయచ్చు కదా, ఎందుకు అంత లేట్ చేయటం? ఎప్పుడైనా ఆలోచించారా? నేను చాలాసార్లు ఆలోచించా. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్గా. సరే, ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ప్రణీత్ కూడా ఉన్నాడు. తాత నాకు అది కావాలంటే 2 రోజుల తర్వాత తీసుకొస్తాడా? ఎప్పుడు తెస్తాడు? వెంటనే పంపిస్తాడుగా. నువ్వు అట్లాగా వెంటనే మేము అడిగింది చేయొచ్చుగా దేవుడా అని అడగచ్చుగా, అవును కదా? ఇప్పుడు వాడికి కొనిపించాం, పిల్లాడు ఆడేం చేస్తాడు? సగం కింద పారబోతాడు, సగం తింటాడు. అంటే వాడికి ఏం తెలీదు, దాని విలువ తెలీదు, దాని రేటు తెలీదు. అంటే అడిగాము, కొనిపించేశారు, తినేసాం. ఇక వాడికి ఎప్పుడు తెలుస్తుంది దాని రేటు, దాని విలువ, అది ఎలా వచ్చింది మన దగ్గరికి, దాన్ని సంపాదించాలంటే ఏం చేయాలని ఎప్పుడు తెలిసిద్ది? వాడు పెరిగి పెద్దయ్యాక తెలుస్తుంది. సో దేవుడు కూడా అడగంగానే ఇచ్చేసామనుకో, మనుషులు మనం కూడా అంతే, దాని విలువ తెలియదు. అదే నువ్వు అడగగా 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 ఇచ్చాడనుకో దేవుడు, అప్పుడు దాని విలువ తెలిసి మనం భయంతోనూ భక్తితోనూ ఉంటామని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే లేట్ చేస్తాడు. సో మనం కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్రీగా మనకు డబ్బులు వచ్చేస్తే ఏం చేస్తాం చెప్పండి? దేనికో దానికి వృధాగా ఖర్చు పెట్టేస్తాం. చక్కగా అనవసరమైన ఖర్చులు, వేస్ట్ ఖర్చులు పెట్టేసుకుంటాం. అదే నువ్వు కష్టపడి సంపాదించు, జేబులో నుండి రూపాయి తీయబుద్ధి కాదు. నిజం అంటారా? అవునంటారు, కాదంటారు, అవునా కదా? నేను ఉద్యోగం చేసేటప్పుడు నా జీతం, ఫస్ట్ జీతం 8,000. మా నాన్న ఇచ్చినటువంటి డబ్బులు ఏ కనిపిస్తే కొనేసుకోబుద్ది అయింది. నా 8,000 తీబుద్ది అయ్యేది కాదు ఆ హ్యాండ్ బ్యాగ్లో నుండి. ఇట్లా ఉంటుందా కష్టం పడటం అంటే? ఒకరి కష్టం అంటే ఇలా ఉంటుందా, ఒకరు డబ్బులు అంటే ఇలా ఉంటుందా, ఒకరు సంపాదిస్తే తెలుస్తుందా అని చెప్పి ఇప్పుడు అర్థమైంది నాకు. నేనేం చేసేదాన్ని, ఇంతకుముందు మా నాన్న డబ్బులు ఇచ్చేసాడు, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు కొనేసుకునేదాన్ని. సో మనిషికి ఏంటి అని అంటే, ఉచితంగా వచ్చింది విలువ తెలియదు. అందుకని దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మెల్లగా చేస్తూ ఉంటాడు కార్యాలన్నీ. సో మనం ఏం చేస్తూ ఉంటామంటే దానికి ఆగలం, తొందరపాటు, ఏంది ఇంకా లేటు ఓపిక నశించి దేవుణ్ణి దూషించడము, పక్కకి వెళ్ళిపోవటము, వేరే ఒకరిని నమ్ముకోవటము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు చాలా జ్ఞానవంతుడు, చేసే ప్రతి పని జ్ఞానంగానే ఉండేది. ఆయన కానీ తిరిగి ఏదైనా కార్యం చేస్తే ఇక అది లైఫ్లో నిలబడిపోయింది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనకు అనారోగ్యం వచ్చింది, దేవుడు ఎప్పటికి తీరుస్తాడు? తాను అనుకున్న సమయంలో నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు. ఇక అది జీవితంలో నీకు ముద్ర పడిపోయింది. నువ్వు నలుగురికి చెప్పుకుంటావు ఏమని, నేను మంచానుంటే దేవుడు నన్ను ఏం చేశాడు? తిరిగి లేపాడు. ఒక స్త్రీ ఒక సాక్ష్యం చెప్పింది, ఆమెకి క్యాన్సర్ అని తెలిసింది. ఫస్ట్ స్టేజ్లో తెలిసింది. ఆమె ఫస్ట్ స్టేజ్ నుండి ప్రేయర్ ప్రార్థన చేస్తుందంట, ఉపవాసం ఉండి దైవ సేవకులకు చెప్పి, అయ్యా నేను బాగుపడాలి, క్యాన్సర్ వస్తే జుట్టు అంతా రాలిపోయి ఎంతో బాధపడతా ఉంటారు, మంచాన పడిపోయి ఎవరు చూడరు, అయ్యా నాకు ఆ స్థితి వద్దు, నేను మంచాన పడకుండానే నాకేం కావాలా? స్వస్థత కావాలని చెప్పి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏమి చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. ఆమె ప్రార్థన చేస్తుంది కానీ ఫలితం లేదు. దేవుడు ఏమీ చేయట్లేదు. చివరికి ఆమె జుట్టంతా రాలిపోయి వీక్ అయిపోయి బాగా మంచాన పడి ఇంకొన్ని రోజుల్లో చనిపోతుంది అనగా అప్పుడు లేపాడు ఆయన. నువ్వు వెంటనే అడిగితే చేసేస్తే ఏమనిపించింది? నువ్వు సాక్షిగా నిలబడతావా దేవునికి?
దేవుని సన్నిధిలో నుంచి నువ్వు సాక్ష్యం చెప్తావా? దేవుడు నాకు కార్యం చేశాడు అని. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు అని చెప్పి ఆమె చర్చిలో సాక్ష్యం చెప్పింది. అంటే నువ్వు అడగగానే దేవుడు ప్రతిదీ చెయ్యడు. ఏం చెయ్యాలి? అడిగిన దానికి మరి మనకు రావాలి, అడిగింది మనకు కావాలి అని అంటే ఎదురు చూడాలి, ఓపిక ఉండాలి. ఓపికతో అడగాల్సిందే, అడుగుతానే ఉండాలి. యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారు చక్కగా రాత్రిపూట ఒక్కళ్ళే కూర్చొని ఉంటే యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చి ఏమయ్యా ఏంది సంగతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక సరేనయ్యా తెల్లవారుకు నేను వెళ్ళిపోతాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు. సరే వెళ్తే వెళ్ళేవాళ్ళు కానీ నన్ను ఆశీర్వదించి వెళ్ళు అన్నాడు యాకోబు గారు. ఇదేంది, ఉన్న ఆస్తి అంతా నీకు బ్రహ్మాండంగా ఉంది, 2 భార్యలు, వారికి తోడుగా ఇంకో 2 భార్యలు, 4 భార్యలు ఉన్నారు, నీకు 12 మంది పిల్లలు, ఇంతమంది ఆస్తి ఇంత ఉంచుకొని నువ్వు మరలా ఆశీర్వాదం కావాలంటావేంటి? ఆశీర్వాదం లేదు, ఏం లేదు, పక్కెళ్ళి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని ఇలుచుకొని వెళ్ళిపోతా ఉంటే యేసుక్రీస్తు ప్రభుని దూతగా బైబిల్లో రాశారు, దూత అని. అయితే వారు ఏం చేశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువుని దూతగా రాశారు. ఇక ఆయన ఏం చేశాడు? లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించే వెళ్ళాలి, ఆశీర్వదించకుండా వెళ్తే నేను ఒప్పుకోను అని చెప్పి అట్లా గట్టిగా పట్టేసుకున్నాడు యాకోబు గారు. అప్పుడు ఆ దూత కోపం వచ్చి ఒక్క విదిలించింది అనమాట. ఆ విదిలింపుకి తొడగూటి ఈ ఉండేటువంటి నరం పక్కకు తొలిగిందంట. అంటే అంత పెద్ద దెబ్బ పడింది యాకోబు గారికి. అయినా సరే వదలలేదే, అయినా సరే నువ్వు కొట్టు సంపు, నాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి, నువ్వు నన్ను ఆశీర్వదించే ఇక్కడ నుంచి నువ్వు కదులు. అయితే నీ పేరేంటి అన్నాడు. నా పేరు యాకోబు కాదు, ఇక నుండి నిన్నేమంటారు? ఇజ్రాయేలు అని పిలుస్తారు. ఇక నుండి నువ్వు ఒక దేశంగా మారుతావు. ఇక నుండి నీ ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు. నీ ప్రజలందరూ ప్రతి రంగంలో ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు, సంపాదించుకుంటారు, ప్రత్యేకంగా ఉంటారు. ప్రపంచం మొత్తంలో తెలివి కలిగినటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఇప్పటికీ వాళ్ళే. ఏదైనా యుద్ధం వచ్చింది అని అంటే మనం భయపడచ్చు. ఎందుకు? మన దగ్గర సరైన సామాగ్రి లేదు యుద్ధం చేయడానికి. మొన్న వచ్చిందిగా యుద్ధం పాకిస్తాన్ది. వేరే వాళ్ళ ఇజ్రాయేలీలు, అమెరికా వాళ్ళ దగ్గర నుండేగా మనం తీసుకుంది. మనకంటూ సొంత ఏమి లేవు, వాళ్ళ దగ్గర నుండి అరువు తీసుకున్నాం మనం. సో ఇజ్రాయేలీలకి సొంతం ఉన్నాయి, వారే కావాలంటే కొంతమందికి అమ్ముతారు. సో అంత గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు. సో నువ్వు రాబోయే తరంలో అలాగ పిలువబడతావు అని చెప్పి ఆశీర్వదించగానే అప్పుడు వదిలాడు. సో మనం కూడా అలా ఉండాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఒకసారి ప్రార్థన చేసామనుకో, ఆశీర్వదించేదాకా అడుగుతూనే ఉండాలి. నీకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం దక్కేదాకా అడుగుతూనే ఉండాలి. ఉద్యోగం కావాలి, ఉద్యోగం వచ్చేదాకా అడుగుతూనే ఉండాలి. ఎందుకు అలా అడుగుతూ ఉండాలి? ఇచ్చేయచ్చు కదా అంటే ఏం చెప్పాను ముందు, త్వరగా ఇచ్చేస్తే విలువ తెలీదు. నేను ఎన్నో సంవత్సరాలు ఆలోచించాను ఈ క్వశ్చన్కి ఆన్సర్. దేవుడు చిత్తం కాదని ఎంతో మంది ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయారు. ఏంటి 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 అని ఆలోచించగా దేవుడు తెలియజేసిన అర్థం ఏంటి అని అంటే ఇది. సో దేవుడు మనకు రక్షణగా ముందున్నాడు, కంచగా వెనకున్నాడు, పైనున్నాడు, కిందున్నాడు, మన చుట్టూరు కంచె వేసుకొని ఉన్నాడు. దేవుడు మనకు రక్షణగా ఉన్నాడు. సో ఈ రక్షకుడు మనకు జీవితాంతం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఇది కుక్క కాటే, లైక్ కుక్క కరిస్తే ఇంజక్షన్ చేసుకుంటాను తెలుసా, టీటీ ఇంజక్షన్. అది ఎన్ని నెలలు ఉంటుందో తెలుసా? 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది. సో మరలా నీకు కుక్క కరిసింది అనుకో, నువ్వేం చేయాలి? మరలా పొడిపించుకోవాలి. ఇప్పుడు సపోజ్ జ్వరం వచ్చింది, జ్వరం వస్తే మనం ఏం వేసుకుంటాం? టాబ్లెట్ వేసుకుంటాం. అది ఎన్ని గంటలు ఉంటుంది? 6 గంటలు ఉంటుంది. మళ్ళీ ఏమి చేయాలి నువ్వు? మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ ఇంకో 6 గంటలకు ఒకసారి టాబ్లెట్ వేసుకోవాలి. లేదు బాగా ఒళ్ళు నొప్పులు వచ్చాయి, ఏం చేయాలి? రోజుకి ఒక పూట వేసుకుంటే తగ్గిపోద్దా? 2 పూటలన్నా వేసుకోవాలి. లేదు బాగా ఎక్కువ అంటే 2 రోజులన్నా గట్టిగా వేసుకోవాలి. అంటే ఒక టాబ్లెటే నువ్వు తగ్గేదాకా వేసుకుంటున్నావు. మరి దేవుని రక్షణ జీవితాంతం ఉండాలంటే ఏం చేయాలి? సరే దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, కరెక్టే. దేవుడు మనం ముందున్నాడు, వెనుకున్నాడు, 4 దిక్కుల్లో ఉన్నాడు, మనల్ని కంచిగా కాపాడుతున్నాడు, బాగుంది. ఎందుకు అనంటే ఆయన మనల్ని కన్నాడు. ఆయన చివరి దాకా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
దేవుని దగ్గరే ఉండాలి మన మనస్సు. దేవుని వాక్యమే ధ్యానిస్తూ ఉండాలి. దేవుని యందు భయముతో భక్తితో బ్రతుకుతా ఉంటే దేవుడు రక్షణగా ఉంటాడు. లేదు అని చెప్పి దేవుడు రక్షిస్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి కానీ చెప్పి వదిలేసామనుకో, దేవుడు రక్షణ కూడా అలా విడిపోద్ది. మన కంచె, మన కుటుంబం చుట్టూ ఉన్న కంచె అంతా విడిపోద్ది. సో దేవుడు కూడా మనకు రక్షణ జీవితాంతం ఉండాలి అని అంటే, దేవుని రక్షణ మనం కూడా జీవితాంతం ప్రార్థన చేయాలి, జీవితాంతం భయంతోనూ భక్తితోనూ ఉండాలి, జీవితాంతం దేవుడు చెప్పిన ప్రతి పని చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ చిన్న మాటలు అందరి వెనుకల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి విధంగా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. అందరి తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ చుట్టండి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితం ఇంకొక రోజున అనుగ్రహించారు. వందనములు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి ప్రభువా, ఈరోజు మేము విన్నటువంటి వాక్య భాగం బట్టి వందనములు. నా తండ్రి, ఈరోజు మీరు మాకు తెలియజేసినటువంటి విధముగా నా తండ్రి మీరు మాకు రక్షణకర్త ఉన్నారని మాకు అర్థమై ఉన్నది. నా తండ్రి, నీ యొక్క రక్షణ మా చుట్టూ, మా కుటుంబీకుల చుట్టూ తండ్రి ప్రభువా, మా బంధుమిత్రుల చుట్టూ నా తండ్రి కంచెగా జీవితాంతము ఉండేలాగా సహాయం చేయండి. మేమందరము నా తండ్రి ప్రభువా నీకు లోబడి నా ప్రభువా నీ యందు భయముతోను భక్తితోను నా తండ్రి మేము మా జీవితాంతము బ్రతుకుటకు కృప చూపించండి. ప్రతి ఒక్కరూ ఈ వాక్యములు విని, నీ మాటలు విని మారే కృపను అనుగ్రహించండి. స్తోత్రములు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఏదో ఒక అవసరతతో వచ్చి ఉన్నారు నాయన నీ సన్నిధికి. ప్రతి ఒక్కరి అవసరత నీవు ఎరిగి ఉన్నావు నాయన తండ్రి. అట్టి అవసరత నీ నామంలో నా తండ్రి ప్రభ తీర్చింది. ప్రతి ఒక్కరి అవసరత నా తండ్రి ప్రభ ఆలస్యమైనను సరే నా తండ్రి నీ చిత్తానుసారంగా ఆ యొక్క అవసరతను వారికి తీర్చండి. వారి జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వండి, వారి జీవితాల్లో ఆశీర్వాదం ఇవ్వండి, వారి జీవితాల్లో స్వస్థతలు ఇవ్వండి నా తండ్రి ప్రభ. నా తండ్రి, ఇక్కడ ఎంతో మంది ఇల్లు కట్టుకోవాలని ఇంకా ఆశపడతా ఉన్నారు తండ్రి. వారి ఇల్లు సగంలో ఆగిపోయి ఉన్నాయి నాయన. వారి ఇళ్ళ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి బిల్లులు వచ్చే కృపను మీరు అనుగ్రహించండి నాయన. స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఈరోజు జరిగినటువంటి పరిచర్యలు ఆదిని ఎంతవరకు అధ్యక్షత వహించారు, స్పందనాలు నా తండ్రి. నా తండ్రి ప్రభువా, నిన్న జరిగినటువంటి తండ్రి ఉపవాస ప్రార్థనలో తోడుగా ఉన్నారు, వందనాలు నాయన. నా తండ్రి, నీ చిత్తమైతే ప్రభువా మరలా వచ్చే ఆదివారం మేమందరం సమకూడి నేను స్తుతించి గణపరిచే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని నా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.